తమ నాయకుడు మాట తప్పుడు మడమ తిప్పుడు అని ప్రగల్భాలు పలికే వైసీపీ నాయకులు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు చేసిన అన్యాయంపై ఏం సమాధానం చెబుతారని మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ జనసేన పార్టీ నాయకులు శెట్టి రవిలు ప్రశ్నించారు. తమ కోరికలు పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె రోజు శిబిరాన్ని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి వారు సందర్శించి కార్మికులతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ రెగ్యులర్ చేస్తారని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మాట మార్చి వారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇక ప్రభుత్వంతో ఎవరికి ఎలాంటి న్యాయం జరగదని మరో 2 నెలలు ఓపిక పడితే రాబోయే టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వంతోనే కార్మికులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, అధికారం వచ్చాక మరో మాట మాట్లాడడం ముఖ్యమంత్రి జగన్ కు అలవాటు. చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉందని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన టీడీపీ జనసేన పార్టీ నాయకులకు సిఐటియు నాయకురాలు కృష్ణవేణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉగ్గరాల రాంబాబు, కాసిన కాశీ విశ్వనాథం, గుండు తాతరాజు, బొడ్డు రామకృష్ణ, వాద ప్రసాదరావు, మామిడాల మానవ కృష్ణ, నిమ్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సిద్ధమయ్యారు అనేక చోట్ల విధుల ఈ రోజున మన మండపేట సిఐటియు శాఖ ఆధ్వర్యంలో మన మున్సిపల్ కార్మికులు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చేస్తున్న కంపెనీకి మా తెలుగుదేశం అలాగే జనసేన పార్టీలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి, రెగ్యులర్ చేస్తామని చెప్పి మరి ఆయన చెప్తూ ఉంటారు. వాళ్ళ నాయకులు చెప్తారు, మా నాయకులు మాట తప్పడం మనం తిప్పడం అని చెప్పి ఇవాళ తీసింది అంటే నెక్కిన తర్వాత ఒకటి నెక్క ముందు వచ్చేది హామీలు ఒకటి వాళ్ళ కోరిక అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏ రకంగా అయితే 20,000 చేస్తున్నారో మేము అదే రకంగా అదే మేము కూడా చేస్తున్నాం. కాబట్టి ఆ వేతనం మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకోని చెప్పి ఇవాళ వీళ్ళ సమ్మెకి మా తెలుగుదేశం జనసేన పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద మా ఎమ్మెల్యే కూడా మా నాయకులు దృష్టిలో పెట్టి సమ్మె పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రోజున మండపేట మున్సిపాలిటీ కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మిట్ కోసం చేస్తున్న సమ్మెకి మా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నాం. వీళ్ళ సమస్యలు ఈ పడవ మునిగిపోయే పార్టీ ఎలాగా తీర్చలేదు. కానీ ఈ 2 నెలల్లో వచ్చే మా జనసేన, తెలుగుదేశం పార్టీలు తప్పనిసరిగా వీళ్ళ న్యాయమైన కోరికలు తీర్చి స్వచ్ఛమైన పరిపాలన అందించడానికి రెడీ అవుతున్న చంద్రబాబు, మన పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పరిష్కరిస్తారో ఈ ఉడపూపులు ఊపే వైఎస్ఆర్ పార్టీ ఏ విధమైన హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఇది మడం తిప్పను వెనకడుగు అయినా ఉన్నవాడు ఈయన ముందుగా వీళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మిట్ చేస్తానని చెప్పిన వ్యక్తే చేయకుండా దగా చేసినందుకు మీరందరూ కూడా ఆ వైఎస్ఆర్ పార్టీని మేము ఎలాగైతే గతించడానికి మేము సిద్ధమవుతున్నాం, మీరు కూడా మాకు సహకరించి దీనికి ఆ వైఎస్ఆర్ పార్టీని పతనం చేసి మీ యొక్క కోరికలు కూడా తెలుగుదేశం జనసేన పార్టీ తక్షణం అధికారంలో రాగానే మీ కోరికలు నెరవేర్చని దీనికి మా ఎమ్మెల్యే గారు మన లీలాకృష్ణ గారు కూడా పూర్తి మద్దతు ప్రకటించి అధినాయకులతో మాట్లాడి మీ కోరికలు తీర్పిస్తారని మేము సభాముఖంగా తెలియజేసుకున్నాం. ఇతర టీడీపీ నాయకులు కూడా వచ్చారు మనకి సంఘీభావం తెలియజేయడం కోసం. కాబట్టి మనం అడుగుతున్న ఈ గొంతమ్మ కోరికలు ఏమి కాదు, ఆయన ఇచ్చిన హామీలే. ఎన్నికల ముందు నేను అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పాడు. మాట తప్పను మడం తిప్పనని చెప్పాడు. మొదటి మీద ముద్దులు పెట్టాడు, తల మీద చేతులు పెట్టాడు. కానీ ఈరోజు మాట తప్పాడు, మడం తిప్పనన్న ముఖ్యమంత్రి ఇవాళ మాట తప్పాడు, మడం తిప్పాడు. కాబట్టి ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. కాబట్టి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీ అమలు చేయమని చెప్పి ఈరోజు మున్సిపల్ కార్మికులు కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పిచ్చింది. రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా కాంట్రాక్ట్ వర్కులు కూడా పనిచేస్తున్నప్పుడు వేతనాల్లో చాలా తీవ్రమైన వ్యత్యాసం ఉంది. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగుల శ్రమను నువ్వు దోచుకున్నట్టే అని చెప్పేసి ప్రభుత్వానికి చాలా మొట్టిగా వేస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం మీరేసిన కమిటీలు, మీ ప్రభుత్వం వేసిన కమిటీలో చెప్తున్న 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని చెప్పి. కాబట్టి ఈ కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్స్ మీద ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకి మద్దతు తెలియజేయడం కోసం మరి ఎమ్మెల్యే గారు అలాగే మాజీ చైర్పర్సన్ గారు కూడా వచ్చారు. కాబట్టి వారిని మనం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.